మా సిస్టర్ స్కిన్ చాలా నల్లగా ఉండి బ్లాక్ స్పాట్స్ పిగ్మెంటేషన్ ఉండేవి. బట్ ఇప్పుడు తన స్కిన్ చాలా తెల్లగా క్లియర్గా ఉంది. దానికి కారణమైతే ఈ క్రీమే. మీరు ట్రై చేస్తే మీ స్కిన్ పక్కాగా తెల్లగా మారుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. చాలా రోజులు మట్టి ఏదైనా ఒక స్కిన్ వైట్నింగ్ క్రీమ్ సజెస్ట్ చేయొచ్చుగా అని అడుగుతున్నారు. స్వయాన మా చెల్లి వాడి తను రిజల్ట్ చూసిన తర్వాత నేను మీకు ఒక క్రీమ్ సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చాలామందికి రెమెడీస్ ట్రై చేసే టైం ఉండట్లేదు. సో అందుకు నేను ఇదైతే చెప్తున్నాను. మీరు ట్రై చేస్తే మీకు 100% రిజల్ట్ వస్తాయి. ఎందుకంటే మా ఇంట్లో మా సిస్టర్ వాడిన తర్వాత చెప్తున్న క్రీమ్ కాబట్టి సో ట్రస్ట్ చేసి ట్రై చేయండి. స్కిన్ వైట్గా అవ్వాలి అనుకునే వాళ్ళు కానీ, పింపుల్స్, పిగ్మెంటేషన్, యాక్ని, బ్లాక్ స్పాట్స్, బ్లెమిషెస్ ఇలా ఏ ప్రాబ్లం ఉన్నా క్లియర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. చెప్పండి ఆ క్రీమ్ ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, హెర్బాలయ న్యాచురల్స్ నుండి గ్లూటథిన్ అండ్ విటమిన్ సి ఫాస్ట్ గ్లో స్కిన్ వైట్నింగ్ క్రీమ్. ఈ క్రీమ్ అనేది నేను చాలా రోజుల మట్టి యూజ్ చేస్తున్నాను. నాకైతే చాలా బాగుంది. నేను 2 years బ్యాక్ చెప్పాను, 1 year బ్యాక్ చెప్పాను, మళ్ళీ నేను 2 months బ్యాక్ చెప్పాను, 1 month బ్యాక్ చెప్పాను. కంటిన్యూగా ఈ క్రీమ్ గురించి నాకు రిపీటెడ్గా మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. అక్క నిజంగా ఆ క్రీమ్ వర్క్ అవుతుందా? వర్క్ అయితే ఇంకొకసారి చెప్పండి అక్క, అది ఎలా యూజ్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. నిజంగా చెప్తున్నానండి, ఇది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. దీనివల్ల స్కిన్ మీద పిగ్మెంటేషన్ తగ్గుతుంది, బ్లాక్ స్పాట్స్ తగ్గుతాయి, బ్లెమిషెస్ తగ్గుతాయి, స్కిన్ అయితే చాలా గ్లోగా ఉంటుంది. దీనివల్ల ఇంకా బోల్డ్ అన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి. నార్మల్గా ఇప్పుడు మనకి సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయింది, ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఎలానో మనం సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాలి. ఈ క్రీమ్లో మనకి SPF 30 ఉంటుంది. సో మనం ఇంకా ఎటువంటి సన్ స్క్రీన్ అనేది అప్లై చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే ఇది మనకి స్కిన్ వైట్నింగ్కి హెల్ప్ అవుతుంది, స్కిన్ గ్లోగా ఉండడానికి హెల్ప్ అవుతుంది, అలాగే సన్ నుండి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఏం కావాలి, ఇంకా ఈ క్రీమ్ గురించి మీకు క్లియర్గా చెప్తాను. సో మీరు ఎలా యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేస్తే బెనిఫిట్స్ ఉంటాయో కూడా చెప్తాను. ముందు మనం తీసుకున్న క్రీమ్ తెలుసు కదా, హెర్బాలయ న్యాచురల్స్ నుండి గ్లూటథిన్ అండ్ విటమిన్ సి ఫాస్ట్ గ్లో స్కిన్ వైట్నింగ్ క్రీమ్ అనమాట. ఇక్కడ మనకి క్లియర్గా ఇస్తారండి. ఇందులో మనకి పిగ్మెంటేషన్ క్లియర్ చేయడానికి, గ్లోయింగ్ స్కిన్ ప్రొవైడ్ చేయడానికి, మన స్కిన్ మీద బ్లాక్ స్పాట్స్ రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇది మనకి చాలా బడ్జెట్లో వస్తుంది. 50% డిస్కౌంట్లో కూడా వస్తుంది ఈ క్రీమ్. నేను ఫస్టే చెప్పేస్తున్నాను. సో ఇది మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటుంది 50% డిస్కౌంట్తో. ఓకే, సో ఇందులో ఏమేమి ఉంటాయి అని అంటే, ఇందులో మనకి గ్లూటోథయాన్ ఉంటుంది. గ్లూటోథయాన్ అనేది వెరీ వెరీ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ అండి. ఈ మధ్య కాలాన గ్లూటోథయాన్ సోప్స్, క్రీమ్స్ ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే స్కిన్ వైట్గా ఉండడానికి, స్కిన్ గ్లోగా ఉండడానికి ఇవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. మన స్కిన్ని లోపల నుండి గ్లోగా చేస్తుంది. నా స్కిన్ చూడండి ఎంత గ్లోగా ఉందో. అలాగే స్కిన్ మీద బ్లాక్ స్పాట్స్ని, బ్లెమిషెస్ని, పిగ్మెంటేషన్ని క్లియర్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ సి. విటమిన్ సి వల్ల ఏంటంటే మన స్కిన్ గ్లోగా ఉంటుంది. చాలామంది విటమిన్ సి క్రీమ్స్ వాడుతున్నాం, సోప్స్ వాడుతున్నాం అని చెప్తూ ఉంటారు కదా. సో ఆ విటమిన్ సి ఈ క్రీమ్లో ఉండడం వల్ల మనం ఇంకా ఏమి యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, నెక్స్ట్ ఇందులో కోజిక్ యాసిడ్ ఉంది, నియాసినమైడ్ ఉంది, అర్బుటిన్ ఉంది, అలోవెరా ఉంది. స్కిన్ స్మూత్నింగ్కి, బ్రైట్నింగ్కి హెల్ప్ అవుతుంది. తర్వాత ముల్లేటి ఉందన్నమాట, టర్మరిక్ ఉంది, రెడ్ శాండల్వుడ్ ఉంది, విటమిన్ ఈ కూడా ఉంది, ఆల్మండ్ ఆయిల్ కూడా ఉంది, ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయండి. మెయిన్గా నేను చెప్పాలనుకున్నది ఒకటే, మన స్కిన్ మీద మనం యూజ్ చేసే క్రీమ్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, వాటి వల్ల బెనిఫిట్స్ ఉందా లేదా మన స్కిన్కి అని తెలుసుకొని యూజ్ చేస్తే బాగుంటుంది. ఇవన్నీ కూడా చాలా మంచి ఇంగ్రీడియంట్స్ అనమాట. రిపేర్ అయిన మన స్కిన్ని, డ్యామేజ్ అయిన మన స్కిన్ని హెల్దీగా ఉంచడానికి, న్యాచురల్గా గ్లోగా ఉంచడానికి హెల్ప్ అవుతుంది. మన స్కిన్ హెల్దీగా లేనప్పుడు మనం ఎంత మేకప్ వేసుకున్నా అస్సలు బాగోదు. సో అదేదో ఎబ్బెట్టుగా ఉన్నట్టుంటుంది అనమాట. అంటే ఏదో ఒక తెలియని ఎల్స్ అనేది ఉంటుంది. అదే మన స్కిన్ గ్లోగా ఉంటే జస్ట్ మనం ఫేస్ వాష్ చేసుకొని స్టిక్కర్ పెట్టుకున్న చాలు, అంత బాగుంటుంది. సో మీరు న్యాచురల్గా గ్లోగా అవ్వాలి, మీ స్కిన్ ఫెయిర్గా మార్చుకోవాలి, మీ స్కిన్ మీద పిగ్మెంటేషను, బ్లాక్ స్పాట్స్ అన్నీ పోయి క్లియర్ స్కిన్ పొందాలి, గ్లాసెస్ స్కిన్ పొందాలి అనుకుంటే ఈ క్రీమ్ని మీరు ట్రై చేయండి. దీన్ని ఎలా యూజ్ చేయాలో చెప్తాను. చెప్పే ముందు ఇక్కడ మనకి హెర్బాలయ న్యాచురల్స్ నుండి గ్లూటథిన్ అండ్ విటమిన్ సి ఇన్విచ్డ్ విత్ అలోవెరా, నీమ్ అండ్ టర్మరిక్ స్కిన్ వైట్నింగ్ ఫేస్ వాష్ అనమాట. ఇది కూడా మన బ్లాక్ స్పాట్స్ని,
పిగ్మెంటేషన్ని, మెలాస్మాని క్లియర్ చేయడానికి హెల్ప్ అవుతుందన్నమాట. అంతేకాదు ఇందులో మనకి పారాబెన్ ఫ్రీ, మినరల్ ఆయిల్ ఫ్రీ, క్రుయల్టీ ఫ్రీ అనమాట, ఆల్ స్కిన్ టైప్స్. ఈ ఫేస్ వాష్ అనేది మన స్కిన్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాదు మన ఫేస్ని క్లియర్గా పెట్టుకోవడానికి సూపర్గా యూజ్ అవుతుంది. మనం క్రీమ్ వాడేటప్పుడు అలాంటి ఫేస్ వాష్ కాంబో కింద యూజ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే క్రీమ్ ఒకటి వాడి ఫేస్ వాష్ ఒకటి వాడితే బాగోదు కదా. సో అందుకే నేను ఫేస్ వాష్ కూడా చూపిస్తున్నాను. చాలామంది అడుగుతున్నారు ఏదైనా పింపుల్స్, యాక్ని పోవడానికి, స్కిన్ గ్లోగా ఉండడానికి ఫేస్ వాష్ చెప్పొచ్చు కదా అని చెప్పేసి. ఈ హెర్బాలయ న్యాచురల్స్ ఫేస్ వాష్ అనేది చాలా బాగుంటుందండి. చెప్పాను కదా ఇందులో గ్లూటోథైన్ అండ్ విటమిన్ సి ఉండడం వల్ల స్కిన్ చాలా గ్లోగా ఉంటుందన్నమాట. సో ఇందులో కూడా మనకి అలోవెరా ఉంటుంది, టర్మరిక్ ఉంటుంది, అలాగే నీమ్ ఉంటుంది, రెడ్ శాండల్వుడ్ ఉంటుంది, ములేటి ఉంటుంది, విటమిన్ ఈ ఉంటుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి. అంతేకాదు ఇది మన స్కిన్ మీద బ్లాక్ స్పాట్స్ని, యాక్నీని, వ్రింకిల్స్ని అన్నిటినీ కూడా క్లియర్ చేసి మన స్కిన్ని సాఫ్ట్గా, పింపుల్ ఫ్రీ స్కిన్గా మార్చుతుంది. చాలామందికి యాక్ని ఎక్కువైపోయి వాళ్ళ స్కిన్ వాళ్ళు చూసుకోలేరనమాట. వాళ్ళ ఫేస్ అద్దంలో చూసుకున్నప్పుడు కూడా ఏంటి మా స్కిన్ ఎలా అయిపోయిందని చెప్పి బాధపడతారు కదా. సో అలాంటి ప్రాబ్లమ్స్కి చెక్ పెట్టడానికి ఈ ఫేస్ వాష్ యూజ్ అవుతుంది. ఈ ఫేస్ వాష్ని యూజ్ చేసిన తర్వాత మనం క్రీమ్ అనేది యూజ్ చేయాలి. ఫస్ట్ అయితే మనం ఈ ఫేస్ వాష్ని కొంచెం తీసుకొని ఫేస్ మొత్తానికి రబ్ చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ రబ్ చేసుకున్న తర్వాత వాటర్తో వాష్ చేసుకోండి. వాటర్తో వాష్ చేసుకునేటప్పుడు మీ ఫేస్ అయితే చాలా రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. ఇందులో మనకి చెప్పాను కదా విటమిన్ సి అనమాట, అంటే నీమ్, అలోవెరా ఉండడం వల్ల ఎక్కువ రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. ఫేస్ వాష్ చేసిన తర్వాత స్కిన్ అయితే చాలా క్లియర్గా ఉంటుంది. క్లియర్ స్కిన్ మీద ఇప్పుడు మనం క్రీమ్ని అప్లై చేసుకోవాలి. హెర్బాలయ న్యాచురల్స్ క్రీమ్ తీసుకొని ఆ క్రీమ్ని డాట్స్ లాగా ఫేస్ మీద పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దాన్ని మన స్కిన్ లోపలికి ఈజీగా అబ్జర్వ్ అయ్యేటట్లు మసాజ్ చేసుకోవాలి. ఫేస్కి, నెక్ కూడా అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని ఒక 2-3 మినిట్స్ అనేది స్లోగా మసాజ్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మీ స్కిన్ అయితే చాలా బాగుంటుంది. మీ స్కిన్ మీద కొంచెం కూడా గ్రీజినెస్ ఉండదు, చాలా బాగుంటుంది. ఏదో అప్లై చేసాం, హెవీగా ఉంది స్కిన్ మీద, ఆయిలీగా ఉంది అన్నట్లు అస్సలు ఉండదు. చాలా న్యాచురల్గా ఏం అప్లై చేయనట్టే ఉంటుంది. మీరు ఆఫీస్కి వెళ్ళినా, ఇంట్లో ఉన్నా, ఎక్కడికైనా వెళ్ళినా అప్లై చేసుకోవచ్చు. దీనివల్ల మీకు ప్రాబ్లం ఉండదు. దీన్ని మీరు రోజుకి 2 టైమ్స్ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేయడం వల్ల మీ స్కిన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇందులో SPF 30 ఉండడం వల్ల మీ స్కిన్ని సన్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది. మళ్ళీ సపరేట్గా మీరు సన్ స్క్రీమ్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఫేస్ వాష్ చేసి ఈ క్రీమ్ అప్లై చేసుకుని ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఆఫీస్కి, ఎక్కడికైనా. ఇలా చేయడం వల్ల మీ స్కిన్ మీద పింపుల్స్, పిగ్మెంటేషన్ ఉండదు. స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్కి, ముఖ్యంగా వైట్గా అవ్వాలి, స్కిన్ ఫెయిర్గా అవ్వాలి అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది సూపర్గా హెల్ప్ అవుతుంది. ఈ క్రీమ్ అలాగే ఫేస్ వాష్ ఈ రెండు కూడా మనకి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటాయి. మనకి ఎప్పుడు కూడా 50% డిస్కౌంట్తో ఎప్పుడు సేల్ అనేది ఉంటుందన్నమాట. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. కావాలి అనుకుంటే తప్పకుండా చెక్ చేయండి. మీ స్కిన్లో మార్పు చూసి మీరే షాక్ అయిపోతారు. ఓకే, తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మీ రిజల్ట్స్ని షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా లైక్ చేయాలి. ఇలాంటి వీడియోస్ చేయాలి, నాకు మోటివేషన్ కావాలి అని అంటే మీరు లైక్ చేయండి. ఇంకా ఏదైనా క్రీమ్స్ రివ్యూ కావాలనుకుంటే నేను వాడి యూజ్ చేసి రివ్యూ కూడా చెప్తాను. మర్చిపోవద్దు లైక్ చేయడం మాత్రం. మీరు ఇచ్చే మోటివేషన్. లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.